ఆట ముగిసింది. రాజకీయ చదరంగంలో ఎవరికి వారు పావులు కదిపి అలిసిపోయారు కొందరు. గెలుపు గుర్రాలపై స్వారీ చేస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు మరికొందరు. మొత్తానికైతే ఏం జరగాలో అది జరిగి తీరింది. ఆంధ్ర రాష్ట్ర చిత్రపటంలోనే కాదు, ఇండియా మ్యాప్లో 3 ఏళ్లు కనిపించిన ఓ జిల్లా నామరూపాలు లేకుండా పోయింది. చరిత్ర పుటల్లో ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురై ఉండకపోవచ్చేమో. సర్దుబాట్లు దిద్దుబాట్లలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగి ఉంటుంది. కానీ చెరిగిపోయిన దుర్ఘటనలు లేవనేది మాత్రం సత్యం. కానీ అక్కడ జరిగింది 100కు 1000% అదే వైనం కళ్ళెదుట సాక్షాత్కరించింది. 2 రోజుల్లో 3 ఏళ్ల పసిప్రాయంలో ఉన్న ఆ జిల్లా ఉసురు తీసుకుంది. దీనికి కారకులెవలో ఖచ్చితంగా తేల్చి చెప్పలేం. కానీ రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయన్నది నగ్న సత్యం. ఇంతకీ ఏంటా జిల్లా? 3 ఏళ్లకే చరిత్ర ముగిసిపోవటం వెనుక కారణాలేంటి? ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి రాజకీయ ఉద్దండులు వెలిసిన ప్రాంతం. ఇక్కడి చరిత్ర చెప్పడమంటే అనిర్వచనీయమే. ఒకనాడు కాదుగాని నేటికి నీటి కోసం కటకటలాడే వెనుకబడిన ప్రాంతంగా రాయలసీమ కన్నీటి గాథకు నిలువుటద్దం. ఎక్కడో కర్ణాటకలో వర్షాలు పడితే ఆ ప్రవాహ వేగం కరువు సీమను తాకితే నిండిపోతుంది ఇక్కడి వెలిగల్లు ప్రాజెక్ట్. ఆ నీళ్లే ప్రజలకు ఆధారం. వర్షాధారం తప్పితే పంటలు సైతం పండని దుస్థితి రాయచోటి ప్రాంతానిది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు స్థానం ఓ జిల్లాగా రూపుదిద్దుకుంది. ఆ సందర్భంలోనే ఉమ్మడి కడప జిల్లా 2గా విభజించబడింది. అవే వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలు. ఉమ్మడి కడపలోని 3 నియోజకవర్గాలు రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరుతో పాటు ఉమ్మడి చిత్తూరులోని మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాలలో అన్నమయ్య కొత్త జిల్లా ఆవిర్భవించింది. అయితే ఇక్కడే ఒక చారిత్రాత్మక తప్పిదం జరిగిపోయిందనేది ఒక వర్గం అభిప్రాయం. పార్లమెంటు స్థానమైన రాజంపేట కాకుండా అన్నమయ్య జన్మస్థలమైన అదే రాజంపేటను కాదని ఆనాటి పాలకులు రాయచోటి కేంద్రంగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పుడే అన్నమయ్య జన్మస్థలి నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉట్టిపడింది. కొంతమంది వైకాపా నేతల స్వప్రయోజనాల కోసమే రాయచోటి జిల్లా హెడ్ క్వార్టర్గా మారిందని అనేకమైన విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. జిల్లా కేంద్రం ఏర్పడకముందే అక్కడ కొంతమంది ఫ్యాన్ పార్టీ పెద్దలు లెక్కలేనన్ని భూములు కొనుగోలు చేశారనే ప్రచారం విపరీతంగా సాగింది. జిల్లా చేయడంతో రాయచోటిలో విపరీతమైన రియల్ భూమ్ చుక్కలు తాకింది. ఉన్నట్టుండి జిల్లా కేంద్రంగా మారిపోవడంతో ఎందుకు కొరగాని పంట భూములు సైతం కోట్లు పలికాయి. ఎగిసిపడిన రియల్ భూమ్తో కొన్ని వైట్ కాలర్లు కోట్లు కొల్లగొట్టాయి. ఇదే శాశ్వతం అనుకుని మరికొందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి విపరీతమైన పెట్టుబడులు పెట్టేశారు. 3 ఏళ్ల పాటు జిల్లా అధికార పరిపాలన రాయచోటి నుంచి ప్రశాంతంగా సాగింది. ఇలాంటి తరుణంలో 2024 ఎన్నికల సమయం రావడం, ప్రధాన పార్టీ నేతల ప్రచారాలు కొనసాగాయి. ఈ క్రమంలోనే వరదల్లాంటి హామీలు అధినేతల ప్రసంగం నుంచి జాలువారాయి. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా సవరణలు, దిద్దుబాట్లు జరుగుతాయనేది ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. యువగలం రాష్ట్రాన్ని చుట్టుకొస్తున్న సమయం, పాదయాత్రలో యువనేత అన్ని ప్రాంతాలను పలకరిస్తూ వస్తున్న రోజులు మదనపల్లెకు లోకేష్ చేరుకున్నారు. అప్పట్లో హాజరైన జనసందోహం నినాదాల మధ్య లోకేష్ మదనపల్లెకు జిల్లా హోదాను ఎవరు అవునన్నా కాదన్నా ఇచ్చి తీరుతానని స్పష్టం చేశారు. అన్నమయ్య ఊసెత్తకుండానే మదనపల్లి జిల్లా కావడం ఈ ప్రాంత వాసులు చిరకాల వాంఛగా తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత అదే ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సదరు మదనపల్లె వాసులకు జిల్లా కేంద్రం ఇస్తానంటూ పకడ్బందీ వాగ్దానం ఇచ్చేశారు. అదే సందర్భంలో రాయచోటి, రాజంపేట ఎన్నికల ప్రచార సభల్లోనూ చంద్రబాబు జిల్లా మార్చునంటూ ఒకచోట, అన్నమయ్యకు న్యాయం చేస్తానంటూ మరోచోట హామీలైతే ఇచ్చేశారు. తీరా ఎన్నికలు ముగిశాయి. అధికారం కూటమి త్రయానికి దక్కింది. మరోమారు జిల్లాల సర్దుబాట్లు, దిద్దుబాట్లు జరిగిపోయాయి. తెరపైకి తాజాగా 3 కొత్త జిల్లాలు వచ్చేశాయి. మదనపల్లి, మార్కాపురం, పోలవరం 3 జిల్లాల కూర్పునకు బ్యూరోక్రాట్స్ బృందం చేసిన విశేష కృషిలో అనేక చేర్పులు, మార్పులు జరిగిపోయాయి. ఇదే క్రమంలో అన్నమయ్య జన్మస్థలమైన రాజంపేటలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అటు రైల్వే కోడూరులోనూ తారాస్థాయికి చేరుకున్నాయి ఆందోళనలు.
రాజంపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలన్నది వీళ్ల సంకల్పం. ఈ పరిస్థితుల్లో 3 స్థానాలతో మిగిలిపోయిన అన్నమయ్య జిల్లాలో రాయచోటి ఒంటరైపోయింది. రాజంపేట వాసుల లక్ష్యం ఒకటైతే రైల్వే కోడూరు వాసులది 2 పక్కల వ్యవహారం. జిల్లా కేంద్రంగా రాజంపేటను చేస్తే అక్కడకు వెళ్తాం, లేకుంటే తిరుపతిలో కలపాలంటూ ప్రభుత్వంతో సరాసరి పోరాటం చేసింది ఆ ప్రాంతం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల పాటు సాగిన సుదీర్ఘ ఆలోచనకు తుది రూపునిచ్చింది. రాజంపేటను పూర్వపు కడపలో, రైల్వే కోడూరును తిరుపతిలో, ఒంటరిగా మిగిలిపోయిన రాయచోటిని కొత్తగా ఏర్పడిన జిల్లా మదనపల్లెకు షిఫ్ట్ చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా ఎవరికి వారు ఆడి పాడుకున్న వ్యవహారంలో కొన్ని సుఖాంతాలు, మరికొన్ని దుష్టాంతాలు జరిగిపోయాయి. అన్నమయ్య జిల్లా కేంద్రంగా అటు రాజంపేట గాని, రాయచోటి గాని స్థానమివ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం దాన్ని జనాభిప్రాయంగా మార్చేసింది. మనోభావాల నివేదిక అంటూ టోటల్గా అన్నమయ్య జిల్లా రూపురేఖలను తుడిచేసిందనేది మెజారిటీ వర్గాలతో పాటు వైరిపక్షం నేతల అభిప్రాయం. అంతేకాకుండా మదనపల్లి, పీలేరు నేతలతో పాటు స్థానికుల ఒత్తిళ్లు కూడా అధినేతపై తీవ్ర ప్రభావం చూపాయనే బలమైన వాదన వినపడుతోంది. ఇక రాయచోటికి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పాటు మంత్రి పదవి జాక్పాట్ కొట్టేసిన మండిపల్లిని కంట్రోల్ చేసుకోవచ్చనే అభిప్రాయంతో ఆయన్ను సైతం అధినేత కట్టిపడేసినట్టు సమాచారం. జిల్లాకు బదులుగా మరో ప్రత్యామ్నాయం కల్పిస్తామని చెప్పి ఊరడించినట్టు తెలుస్తోంది. దీంతో చాలాసార్లు మీడియా వేదికగా మంత్రి మండిపల్లి చెప్పిన మాటలన్నీ క్యాబినెట్ చేసిన ఏకవాక్య తీర్మానంతో అన్నమయ్య జిల్లా బలైపోయింది. మంత్రి మండిపల్లి కంట కన్నీరు కాల్వలై ప్రవహించినా, రాయచోటి వాసుల భావోద్వేగం కొండంతగా ఎగిసిపడినా ఇక ఆర్చేవారు గాని, తీర్చేవారు గాని ఉండకపోవచ్చు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి 3 నాళ్ల ముచ్చటగా మారిపోయింది. ఇన్నాళ్లు రాష్ట్ర చిత్రపటంలో అన్నమయ్య నామంతో విలసిల్లిన రాయచోటి ఇప్పుడు కేవలం నియోజకవర్గ కేంద్రమే. ఇదివరకే చెప్పుకున్నట్టు ఈ విధానానికి కారణాలు అనేకం కావచ్చు. చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన హామీలు కావచ్చు. వీటిలో కూడా యువ మంత్రి లోకేష్దే పైచేయి అయిందనేది కూడా చెప్పలేం. ఎందుకంటే లోకేష్ మదనపల్లి ఒక్కచోట మాత్రమే జిల్లా కేంద్రం హామీ ఇచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం 3 చోట్ల 3 రకాలుగా తన సిద్ధాంతాన్ని అన్వయించుకున్నారన్నది పరిశీలకుల భావన. చేర్పులు, మార్పులు, సర్దుబాట్లు, సిద్ధాంతాలు ఎన్నైనా కావచ్చు. భావితరాల రాజకీయాలకు రాయచోటి బలైపోయింది. ఎగసిపడిన రియల్ భూమ్ కుంగిపోయింది. రాయచోటి వాసుల ఆశలు ఆవిరైపోయాయి. 100 ఏళ్ల భవిష్యత్తును కాంక్షించిన ఇప్పటి తరం తరతరాల అన్యాయానికి గురైనట్లయిందనేది వెనుకబడిన రాయచోటి వాసుల వాదన, ఆవేదన. మరి పాలకులు భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి చేస్తారో చూడాలి.